పైకి లీటర్లా కనిపించే ప్రతి ఆయిల్ ప్యాకెట్ లీటర్ కాకపోవచ్చు, కానీ ఫ్రీడమ్ ఆయిల్ ప్యాకెట్లో మాత్రం ఖచ్చితంగా లీటర్ నూనె ఉంటుంది. నమస్తే రమగారు. నమస్తే జయ. శ్రీరామనవమి శుభాకాంక్షలు అండి. నీకు కూడా జయ. సుమన్ టీవీ ప్రేక్షకులందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. మనం ప్రతి సంవత్సరం మాట్లాడుకుంటాము అంగరంగ వైభవంగా ప్రతి వీధిలోనూ, అంటే ప్రతి గ్రామంలో రామాలయం అనేది ఖచ్చితంగా ఉంటుంది కదా రమగారు, ఏ దేవాలయం ఉన్నా లేకున్నా. రామాలయం అంటే కనీసం రామభజన మందిరమైనా ఉంటుంది. భారతదేశంలో రామ మందిరం లేని ఊరే లేదు. అవును అవును, చాలా బాగా జరుగుతుందండి. పెళ్లి వేడుకలు అంగరంగ వైభవంగా చేస్తారు, చక్కగా పందిళ్ళు వేస్తారు. ఇక భద్రాచలంలో అయితే చెప్పనక్కర్లేదు. ఎప్పుడైనా వెళ్ళారా రమ్మగారు కళ్యాణానికి? వెళ్ళలేదు జయ. చాలా చిన్నప్పటి నుంచి రేడియో కామెంటరీ వింటాం అలవాటు మాకు. నాకు 4-5 ఏళ్ళు ఊహ వచ్చి బాగా మాట్లాడడం వచ్చిన దగ్గర నుంచి మా ఇంట్లో పెద్ద రేడియో బల్ల, పెద్ద రేడియో దానికి ఏమిటో ఇలా యాంటెన్నాలు అవి కూడా ఉండేవి చిన్నప్పుడు. టీవీ కూడా యాంటెన్నాలు లేవు అసలు. యాంటెన్నాలు ఉండేవి, గందరగోళంగా ఉండేది. ప్లగ్ పెట్టడం బాగా వినేవాళ్ళ. మొత్తం రామాయణం పూర్తి కామెంటరీ. మధ్య మధ్యలో మా కజిన్ బ్రదర్స్ వాళ్ళు కూడా వెళ్తుండేవాళ్ళు. మా కాలేజీ విద్యార్థులు, మా దువ్వూరు తాతగారు, ఉషశ్రీ గారిది, అలా ఎంతమందిదో వింటుండేవాళ్ళం. కళ్యాణానికి మేము వెళ్ళింది లేదు, మా ఊళ్ళో కళ్యాణం చేసుకునేవాళ్ళం. ఓకే, మాకు సొంత ఇళ్లలో కళ్యాణం చేసుకునే అలవాటు కూడా ఉంది. అందుకని భద్రాచలానికి వెళ్ళాల. ఓకే, భగవంతుడు కూడా కళ్యాణం చేస్తారండి మీరు? ఇంట్లో కూడా కళ్యాణం చేసుకుంటాం. మాకు అదృష్టం ఏంటంటే భద్రాచలంలో ఏ చిత్రకూట మండపంలో అయితే కళ్యాణం జరుగుతుందో అది భగవత్ ప్రసాదం వల్ల. మా తాతగారే దాన్ని స్వయంగా నిర్మించారు. దాని నిర్మాణ పర్యవేక్షణ మా తాతగారే 1960s చిత్రకూట మండపం కట్టినప్పుడు తాతగారే అప్పుడు జీర్ణాలయ ఉద్ధరణ చేశారు కదా 60లో. అవును, నేను కూడా పుట్టలేదు, నేను పుట్టడానికి అప్పుడు ఇది ఆ చిత్రకూట మండపం తాతగారి దగ్గరుండి కట్టించారు. ఆ మండపంలోనే మనకి కళ్యాణం జరుగుతుంది కదా. అప్పుడు వెళ్ళేవాళ్ళు, బహుశా నా చిన్నతనంలో నేను పుట్టకముందు వెళ్ళేవారు, తర్వాత కూడా వెళ్ళేవాళ్ళు అనుకుంటా. నాకు బాగా ఊహ వచ్చేసరికి తాతగారు పెద్దవారు అయిపోయారు. 1-2 సార్లు వెళ్ళటం తెలుసు నాకు, అంతకంటే బాగా తెలియదు. ఎప్పుడు ఇలాగే తర్వాత మా ఊళ్ళో ఉన్న భజన మందిరంలో కళ్యాణం చేసేవాళ్ళు. చుట్టుపక్కల దేవాలయాల్లో ఉన్నాయి. ఇప్పుడు హైదరాబాద్ వచ్చేసి వివాహం అయిపోయిన తర్వాత ఇక్కడ చాలా చోట్ల మేము కళ్యాణాలు చేసుకోవటము, ఇంట్లో చేయటము. మాకు వేద పాఠశాల ఉంది కదా మా మరిది గారి, అక్కడ కళ్యాణం చేయటం. నిరుడు కళ్యాణానికి మేమే కూర్చున్నాం పీటల మీద. అవకాశం ఉందిగా. అవునవును, కానీ పీటల మీద కూర్చోవటం అదొక అనుభూతి కదా రమ్మగారు. అదో సంతోషం, అదో ప్రత్యేకమైన అనుభూతి కదా. రాముల వారు మనకు అల్లుడైపోతాడు, సీతామహాతల్లి మనకి కూతురు అయిపోతుంది. ఎంత అద్భుతంగా ఉంటుందో. మరి పండుగ యొక్క విశిష్టత ఒక్కసారి మాట్లాడుకుందామండి. మనకి 2 యుగాల ముందున్న రాముడు మన మీద ఎలాంటి బలమైన ముద్ర వేశాడంటే అన్నిటికీ రాముడే. మనకి మంచివాడని చెప్పుకోవాలన్నా రాముడే, ధైర్యశాలని చెప్పుకోవాలన్నా రాముడే, ధర్మాత్ముడని చెప్పాలన్నా రాముడే. మంచి అన్నయ్య, మంచి నాన్న, మంచి కొడుకు, మంచి భర్త, మంచి రాజు. ఇప్పటికీ మనకి రామరాజ్యమే కావాలి. అంతటి ప్రభావవంతమైన ముద్ర వేశాడు రాముడు. మన ముందు యుగాలకి చెందినవాడు. మన ముందు యుగంలో కృష్ణుడు ఉన్నాడు, అంతకుముందు యుగంలో ఉన్నవాడు శ్రీరాముడు. అంత అద్భుతమైన ముద్ర వేసిన రాముడికి పుట్టినరోజు జరుపుకుంటాం. భారతదేశం అంతా పుట్టినరోజు జరిపితే తెలుగునాట మాత్రం పెళ్లి రోజు కూడా జరుపుకుంటాం. అవును, అయితే ముందు కాలంలో లేదు, కానీ కంచర్ల గోపన్ గారు, రామదాస్ గారు ప్రవేశపెట్టిందే కళ్యాణోత్సవం. సీతారాముల కళ్యాణం జరిగింది నవమి నాడు కాదు, కానీ ఆయన వివాహం కూడా అభిజిత్ లగ్నంలో జరిగిందనే చెప్పబడుతుందట. అంచేత ఏ అభిజిత్ లగ్నంలో ఆయన జన్మించాడో అదే లగ్నంలో వివాహం కూడా చేయటం కోసం ఇట్లా మధ్యాహ్నం పూట కొంచెం లేటుగా మొదలు పెడతారు కదా. ఊరూరా కళ్యాణ మండపాలు వెలుస్తాయి. మనకి తెలుగునాట అంతా ప్రత్యేకంగా కనపడుతుంది. రామ అనే 2 అక్షరాలు అత్యంత సులువుగా పలకగలిగేవి, మనని తరింపజేసేస్తాయి. పెద్దదైన నారాయణ మంత్రాన్ని లేదా ఉపదేశం అవసరమైనటువంటి పంచాక్షరినో కాకుండా ఎవరైనా కేవలంగా రామనామం చేసుకో అని నేను నీకు చెప్పచ్చు. నేను అధికారిని చెప్పడానికి అధికారం నాకు లేకపోవచ్చు, పుచ్చుకునే అధికారం నీకు లేకపోవచ్చు. కానీ అయినా కూడా రామ మంత్రాన్ని ఎవరైనా ఎవరికైనా తేలికగా ఉపదేశించవచ్చు. తారక మంత్రాన్ని గురుముఖత తీసుకునే అద్భుతమైన వ్యవహారం కూడా ఉన్నప్పటికీ కేవలంగా రోజు రామనామం చెప్పుకో అని మామూలుగా ఎవరైనా ఎవరితోటైనా చెప్పేసేయచ్చు. అది అంత అద్భుతమైన ఫలితాన్ని కూడా ఇస్తుంది. మామూలుగా మంత్రోపదేశం, మంత్రం అంటే అది చాలా ప్రభావవంతమైనది, బలమైనది, ప్రత్యేకమైనది.
కొంత నియమం నిష్ఠ కావాల్సినవి, విధానము, గురువుకో విధానం, వారి విధానాన్ని మనం పాటించాలి, నియమాలు ఉంటాయి. ఆ నియమం లేకుండా మనని తరింపజేయటానికే రామనామం ఉంది, రాముడున్నాడు. బా అలాగే ఉంటాడు. ఇప్పుడు ఈ కథల్లో మనం చెప్పుకునే కథల్లో భగవంతుడే రాముడుగా అవతరించాడు. వాల్మీకి రామాయణంలో సుస్పష్టంగా చెప్పబడుతుంది, నేను వీళ్ళ యందు అవతరిస్తాను అని ఆయన చెప్పాడు స్వయంగా బాలకాండలో. చెప్పిన తర్వాత జరిగిన పుత్రకామేష్టిలో పాయసం వచ్చింది. పుత్రకామేష్టిలో ఉన్న యజ్ఞపురుషుడు పాయసం తీసుకొచ్చి ఇచ్చాడు దశరథుడికి, ఆయన 3 భార్యలకి పంచుకోమని. ఆయన ఒక ఆవిడికి ఒక సగభాగము, రెండో ఆవిడికి పావు భాగము, మూడో ఆవిడికి 4వ భాగము, ఇట్లా చొప్పున 2 భాగాలు మధ్యలో ఆవిడికి దక్కేలాగా చేసి పంచిపెడితే, పాయసాన్నంలో అర్ధభాగంగా అంటే దశరథుని తాలూకు తపశ్శక్తిలో, తపో ఫలితంలో సగభాగంగా భగవంతుడు జన్మించాడు. కానీ ఆయన పుట్టిన నాటి నుంచి వెళ్ళిపోయే నాటి వరకు, అవతారం చాలించి నిష్క్రమించే నాటి వరకు తనని భగవంతుడుగా ఎక్కడా ఎప్పుడు ఏ సందర్భంలోనూ చెప్పుకోలేదు. అవును, భగవంతుడిగా ప్రవర్తించలేదు. ఒక అద్భుతమైనటువంటి అతిమానుషమైనటువంటి మానవుడిగానే కనిపించాడు. అలాగే ప్రవర్తించాడు. మానవులకుండే రాగద్వేషాలు అనుభవించి చూపించాడు. సీత తప్పిపోయినప్పుడు, ఆమెని ఎత్తుకెళ్ళిపోయినప్పుడు ఒక భార్య వియోగాన్ని స్పష్టంగా అనుభవించాడు ఆయన. భార్య కోసం ఎంత ప్రయత్నం చేయాలో అంతా చేశాడు. ఒక స్నేహితుడు తన్ని ఆశ్రయిస్తే అతని కోసం ఎంత మటుకు వెళ్ళాలో, స్నేహితుడి కోసం ఎంతకు తెగించాలో అంతవరకు వెళ్ళాడు. ఒకరు తనని ఆశ్రయిస్తే, విభీషణుడు ఆశ్రయించాడు, మా తండ్రి అన్న దుర్మార్గుడు, అతను ధర్మం తప్పాడు, నన్ను వెడల్గొట్టాడంటే నాతో ఉండు, నిన్ను రాజుని చేస్తానన్నాడు. ధర్మం ఎవరి పక్కనుందో వాళ్ళ పక్కనలా ఉన్నాడు. సుగ్రీవుడి దగ్గర అట్లాగే కదా ఉన్నాడు. అన్నదమ్ముల్లో ఒకరిని సంహరించి రెండో వాడిని రాజుని చేయటం సాధారణంగా వింటే అది కరెక్ట్ కాదనిపిస్తుంది మనకి. కానీ ఎవరి యందు ధర్మం ఉందో వాడితోటే ఉన్నాడు. సుగ్రీవుడు ధర్మం తప్పి వాలి రాజ్యం తీసుకోలే, కానీ వాలి ధర్మం తప్పి సుగ్రీవుడి భార్యను తీసుకున్నాడు. వాళ్ళు అడిగేట, నువ్వు నన్ను అన్నయ్య ఆశ్రయించుంటే నీ భార్యను తీసుకొచ్చి చేతిలో పెట్టేవాడిని, నువ్వు సుగ్రీవుడు ఆశ్రయించవని. నువ్వు సుగ్రీవుడి భార్యని, అతను జీవించి ఉండగా అతని భార్యని నీ భార్యగా చేసుకున్నావు, నువ్వు అధర్మంలో ఉన్నావు. సుగ్రీవుడు ధర్మంతో ఉన్నాడు. ఒక ధర్మం తప్పిన వాడితోటి నా భార్యను వెతుక్కోవడానికి సహాయం కూడా నేను అడగనన్నాడు. నిజానికి వాళ్ళు మహాబలవంతుడు. రావణాసురుడు ఆయన తోకలో ఉన్న ఓ చిన్న వెంట్రుకతో సమానం వాలికి. వాళ్ళని ఆశ్రయిస్తే చాలా సులువుగా పని అయిపోయేది. కానీ రాముడు ధర్మం తప్పడు. అధర్మంగా ప్రవర్తించేటువంటి వాలితోటి స్నేహాన్ని కూడా ఆయన ఇచ్చగించాలి. మనుషులు ఎలా ఉండాలో అలా చేసి చూపించాడు. నువ్వు ధర్మంతో ఉండు, బలవంతుడు కాదు, ధర్మాత్ముడితో ఉండు. బలవంతుడితో ఉంటే కొన్ని పనులు అవుతాయి, కానీ ఒక్కొక్కసారి వాడి బలం నీ మీదకి అతి బలంగా ప్రవర్తించవచ్చు. కానీ ధర్మాత్ముడితో ఉంటే వాడు ఎప్పుడూ ధర్మంతోటే ఉంటాడు, తన విధి విధానం ప్రకారం ఉంటాడు. అలాంటి ప్రత్యేకమైన వ్యక్తిత్వం ఉండటం వల్లే రాముడు ఇప్పటికీ మనకి ప్రత్యక్ష దైవంగా ఉన్నాడు. ఆయన ఏ మహిమలు చూపల, మహత్యాలు చూపలేదు, ఏది ఎవరికి ఇచ్చేసినట్టుగా మనకి కనపడదు. అంటే ఒక ఏదైనా కోరుకోగానే ఇప్పుడు కుచేలుడికి కృష్ణుడు అతనికి రాజ్య సంపదలు చాలా సంపదనిచ్చాడు, అలాంటిది చేయలే, శక్తితోటి చేశాడు, బలంతో, ధర్మంతో, న్యాయబుద్ధితోటి చేసినట్టే కనిపిస్తుంది. మనిషిగా ఎలా ఉండాలో, ఒక పరిపూర్ణ మానవుడు ఎలా ఉండాలో అలా ఉండి చూపించాడు. కాబట్టి రాముడు మనకి దైవంగా ఉన్నాడు. ఆ రాముడిని ప్రతి సంవత్సరం ఆయన పుట్టినరోజు నాడు తలుచుకోవటం, ఆయన తాలూకు ప్రత్యేకమైన కళ్యాణ గుణాలకి కారకురాలైనటువంటి సీతామహాసాధ్విని కూడా ఆ రోజునే తలుచుకుని ఆమెను ఆయన పక్కన కూర్చోబెట్టి ఇద్దరికి వివాహం జరిపి, ఆ వివాహ వేడుక మన చేత్తోటే చేస్తున్నంత సంతోషంగా ఆనందంగా జరుపుకునేందుకు మనకు ఒక అవకాశం లభిస్తుంది. ప్రతి ఏటా చేస్తాం. మన పుట్టినరోజు జరుపుకున్నట్టే రాముల వారి పుట్టినరోజు, కృష్ణ పరమాత్మ పుట్టినరోజు కొంతమందే ఇష్టంగా చేస్తారు, కొంతమందికి అలవాటు ఉండదు. రాముల వారి పుట్టినరోజు అందరికీ పుట్టినరోజే, అందరూ చేసుకుంటారు. ఎందుకంటే ఆ రోజు కళ్యాణం కూడా చేస్తాం కాబట్టి, రాముడే మనకి ఆదర్శ పురుషుడు కాబట్టి
అయితే ఈ రోజున మనం ఇంట్లో ఉదయకాలమే కాస్త ఇల్లు శుభ్రం చేసుకోవటం, మనకి చేతనైనంత పూజ చేసుకోవటం, రాముడిని తలుచుకోవచ్చు. రాముడికి సంబంధించిన ఎన్నో రకాల శ్లోకాలు, స్తోత్రాలు ఉన్నాయి. రామరక్షా స్తోత్రం అని, తర్వాత శ్రీరామ ఆపదుద్ధారక స్తోత్రం అని, రామ అష్టోత్తరాలు, ఇలా ఏవైనా 4 శ్లోకాలు చదువుకుని, రాముల వారి పట్టాభిషేకం లేని ఇల్లు ఉండదు. అందరి ఇళ్లలోనూ సీతారాముల పటం ఉంటుంది. పటానికి కొంచెం గంధం కుంకుమ అలంకరించి, పుష్పాలతో అలంకారం చేసి, ధూపము దీపము చూపించి, ఆ నైవేద్యం రాముడికి పెద్ద నైవేద్యాలు కూడా ఏం అక్కర్లేదు. సింపుల్గా అంత బెల్లం ముక్క, ఓ ఏలక్కాయ, ఒక 2 మిరియాలు తగిలిస్తే చాలు. కొద్దిగా పానకము, వడపప్పు నివేదన చేసుకుని రాముడిని తలుచుకోండి. మీ ఇంట్లో రామాయణం పుస్తకం కనుక ఉంటే 1 పేజీ మీ అవకాశాన్ని బట్టి చదువుకోండి. చాలామంది కొంటారు, ఏం చదవరు, పైన ఎక్కడో కనపడుతూ ఉంటుంది. వచ్చిన వాళ్ళు అబ్బో మీ ఇంట్లో రామాయణం ఉంది అంటే సంతోషంగా ఉంటుంది. కానీ దాన్ని మనం ఏం చెయ్యం కదా. పర్వదినం రోజున తప్పకుండా చదవగలిగితే ఎక్కువ చదవండి, లేకపోతే కొన్ని పేజీలైనా చదువుకోండి. చదవగలిగే వాళ్ళు ఉంటే కనుక సీతా కళ్యాణ ఘట్టం, పుత్రకామేష్టి ఘట్టం చదువుకోవచ్చు, సీతా కళ్యాణ ఘట్టం చదువుకోవచ్చు, అయోధ్యకాండ మొదటి 2 సర్గలు, రామగుణ వర్ణనం కావాలంటే అది చదువుకోవచ్చు. లేదా ఇవన్నీ కాదండి, చివరి సర్గ చదువుతామంటే పట్టాభిషేక సర్గ యుద్ధకాండ చివరిలో ఉంటుంది. ఏదైనా ఒక సర్గ చదువుకుని రాముల వారి పుట్టినరోజుని సంతోషంగా, ఆనందంగా, భక్తి తత్పరతతోటి జరుపుకుందాం. తప్పకుండా రమ్మగారు. నమస్తే. నమస్తే జయ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.